కెనడా అనే దేశంలో బ్రిటిష్ కొలంబియా అనే ప్రాంతంలో ఇక్కడ ఏదో పెద్ద వాటర్ ఫాల్స్ ఉంది చూద్దామని వచ్చింటే ఇక్కడ ఉండే చెట్లకి సుమారుగా 200 నుంచి 300 సంవత్సరాల వయసు ఉంటుంది. కొన్ని చెట్లయితే సుమారుగా 1000 సంవత్సరాల వరకు కూడా బ్రతుకుతాయంట. ఒక 2-3 మనుషులు కరుచుకుంటే ఎంత ఉన్నాయో అంతకంటే ఇంకా పెద్దగా ఉన్నాయి. ఇంకా వాటర్ ఫాల్స్ కి పోయే దారిలో ఆ కొండల మీద నుంచి ఫ్రెష్ గా వచ్చే నీళ్ళని తాగొచ్చో లేదో మీరు చెప్పండి గాని మా పిల్లోడు మాత్రం తాగేసినాడు. మన వాతావరణం అంతా కూడా ఒక పెద్ద యంత్రం మాదిరిగా సరస్సుల్లో, నదుల్లో, సముద్రాల్లో ఉండే నీళ్ళన్నిటినీ వేడి చేసి ఆవిరి చేసి ఆ నీళ్ళన్నిటినీ వాటర్ ట్యాంక్ మాదిరిగా తీసుకొని కొన్నిసార్లు 100,000 కిలోమీటర్లు పోయి ఇదిగో ఇలాంటి కొండల మీద వాటర్ ట్యాంక్ కుళాయిలను ఇప్పితే ఆ నీళ్లు ఇలా జలపాతం రూపంలో మళ్ళా పోయి సరస్సుల్లో, నదుల్లో, సముద్రాల్లో కలిసిపోతాయి. ఈ విధంగా సుమారుగా 300-400 కోట్ల సంవత్సరాల నుంచి అవే నీళ్లే పైకి కిందికి పోతున్నాయి. సుమారుగా 20 కోట్ల సంవత్సరాల క్రితము డైనాసార్ల మీద పడిన వర్షం నీళ్లే మనం ఇప్పుడు గ్లాస్ లో పట్టుకొని తాగే నీళ్లు కావచ్చు. ఇలాంటి విచిత్రమైన ఆలోచన ఒకటి నీళ్ల గురించి చెప్పండి.